నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మన లైఫ్లో చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉంటాయి కదండి. అలాగే నా లైఫ్లో మా మేనగోళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్ కూడా ఒక స్వీట్ మెమరీ అనమాట. అంటే హాఫ్ సారీ ఫంక్షన్ అంటే ఆడపిల్లకి మొట్టమొదటిసారిగా మేనమామ ఇచ్చిన ఓని వేసి తర్వాత గౌరీ పూజ అయితే చేస్తారు కదండి. చేసిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి పెద్దలందరూ అక్షింతలు ఆశీర్వదిస్తారండి. అదే అనమాట అదే ఓనిల వేడుగా అంటే. కానీ ఏంటంటే ఇప్పుడు దానికన్నా ముందులాగా హల్దీ సంగీత్ అయితే చేస్తున్నారు కదండి. అలాగే మా మేనగోళ్ళు కూడా మేమైతే హల్దీ ఫంక్షన్ అయితే చేసాం, అలాగే సంగీత్ కూడా అయితే చేసామండి. హాఫ్ సారీ ఫంక్షన్కి ముందు రోజు అయితే చేసామండి హల్దీ అలాగే సంగీత్ అనమాట. హాఫ్ సారీ ఫంక్షన్ ఏంటంటే ఇంటికడే చేస్తారండి. వంట గౌరీ పూజ ఉంటుంది కదా, అదంతా ఇంట్లోనైతే చేసుకున్నారనమాట. ఈజీ హల్దీకి అలాగే సంగీత్కి వచ్చేసి ఒక రిసార్ట్ అయితే తీసుకున్నారండి. అదనమాట ఈ రిసార్ట్ చాలా బాగుందండి. స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లేస్ కూడా ఎక్కువ అయితే ఉందన్నమాట. మేము వచ్చేసి ఇక్కడైతే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నామండి. డ్యాన్స్ అది కూడా దేనికి అనుకున్నారండి, హల్దీ ఫంక్షన్కి ఏదో చిన్న స్టెప్ కోసం. మాకైతే ఎవరికి డ్యాన్స్ అయితే రావట్లేదండి, మా మరదలు అయితే నేర్పుతుందనమాట. తనైతే ముందు ఒక వారం ముందు నుంచి చెప్తుందండి, సంగీత్కి ఈ డ్యాన్స్ కడదాం, హల్దీకి ఈ డ్యాన్స్ కడదామని. కానీ ఏంటంటే మాకు అంతగా అలవాట్లేదు మనం, అంతగా అయితే స్టెప్స్ అనేవి నీట్గా అయితే రావట్లేదు అనమాట. నేనైతే ఒకరోజు ట్రై చేశాను. ఆ స్టెప్ అయితే ఎలా అనిపించింది అంటే, నిన్ను కోరి సినిమాలో హీరోయిన్ కడుతుంది కదండి, నడుము ఊపమంటే తల పట్టుకోమని, లేకపోతే తల ఊపితే నడుము పట్టుకోమని అలా అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికి అయితే డ్యాన్స్ అయితే కట్టలేదని అసలు ఇంత కూడా ప్రాక్టీస్ అవ్వలేదనమాట. ఒక్కరోజు ప్రాక్టీస్ అయ్యాను. అక్కడికి వెళ్ళకి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ప్రాక్టీస్ అయితే అవుతుందండి. మధ్యలో కాటన్ శారీ కట్టుకుందా తను వచ్చి మా అమ్మ అనమాట. మా అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేస్తుందండి, మామూలుగానే ఎక్కువ చిన్నపిల్లలతో బాగా కలిసిపోతుంది అనమాట. ఇక్కడైతే మా మరదలు కూడా చాలా సరదాగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. తను ఏంటంటే సరదాగా ఉంటుంది, కట్టండి వదిన అని చెప్పి. మాకైతే రాదండి డ్యాన్స్ అయ్యో 2-3 స్టెప్లు అయితే నేర్చుకున్నాను. తనైతే కనుక సంగీతంలో కూడా చాలా బాగా కట్టిందండి. తను కూచిపూడి కూడా నేర్చుకుంటుంది కాబట్టి తనకైతే డ్యాన్స్ అనేది వచ్చు. మాకైతే అస్సలు రావట్లేదండి. మా డ్యాన్సులు చూస్తే మాకే నవ్వు వస్తుంది. ఏదో సరదాగా నవ్వుతూ చేస్తున్నాం తప్ప అట్టగా అయితే చేయలేకపోతున్నామండి. ఇదిగోండి ఇలా సరదాగా తిరుగుతున్నాను అనమాట. పిల్లలందరూ ఏంటంటే ఇంక ఇలా ఆడుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ ఉందంటే పక్కన వచ్చి అక్కడైతే ఆడుకుంటున్నారు. మేమైతే ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మామూలుగా హల్దీలో పిల్లలు అయితే చేస్తారండి, కానీ పెద్దోళ్ళు ఎప్పుడో ఒకసారి అయితే కట్ చేస్తారు. ఇంకా టైం అయిపోతుందని చెప్పి తిన్నైతే ఇలాగా కూర్చోబెడుతున్నారండి. అంటే పెద్దవాళ్ళు తీసుకొస్తారు కదా, ముందు పెద్దవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. మేము కూడా పక్కన చాలా ప్రాక్టీస్ అయితే అవుతున్నామండి. ఎలా కడతాం డ్యాన్స్ అని సెలవులు చూసుకోవడమే సరిపోతుంది మాకైతే. మా మేనగాడు పేరు వచ్చి రిషి అండి. ఇక్కడైతే మా అమ్మ అలాగే మా మరిది వాళ్ళ అమ్మగారు అండి. అంటే మా రిషికి అమ్మమ్మ నానమ్మ అనమాట. ఫస్ట్ వచ్చేసి వీళ్ళైతే పసుపు అయితే రాస్తున్నారండి, అలాగే బొట్టుకి అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళు తర్వాత మేము అంటే మేనత్తరం ఉంటాం కదండి, అలా ఒకరి తర్వాత ఒకరు అయితే వేసారనమాట. ఇంటి పిల్లలంటే ఎప్పుడు డైలీ కూడా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి సంవత్సరం 365 రోజులు కూడా చాలా సరదాగా ఉంటారు. కానీ పెద్దవాళ్ళం అయితే అలా కదండి, ఏదో ఒక ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మాత్రమే మనం అయితే ఎంజాయ్ చేస్తాం కదండి. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి మెమరీస్ కూడా ఉండాలి, అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా, పిల్లలు అయితే ఇంక ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగిపోదామా అని ఉందండి. పిల్లలకే కదండి, మాకు అయితే అలాగే ఉందన్నమాట. కానీ హెల్దీ అయిపోయిన తర్వాత ఆడుకోవచ్చు కదా అని చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి తను మా మరదలండి, అలాగే మా మరదలు వదిన అనమాట. అంటే రిషికి అమ్మ అలాగే మేనత్త అండి, అదే మేనమ్మ వాళ్ళ భార్య అనమాట. వాళ్ళైతే పసుపు అనేది రాస్తున్నారు. ఇక్కడ మనం పసుపు రాసి అక్షింతలు వేయడానికి ఒక 2 నిమిషాలు పడితే మళ్ళీ ఫోటోకని చెప్పి ఫోటోగ్రాఫర్ అయితే చెప్తారు కదండి, ఇలా నుంచోండి అలా నుంచోండి, దానికైతే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎక్కడైనా కదండి, ఎక్కడైనా అంతా వాళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేసి ఇద్దరు మా మేనత్తలండి, అంటే రిషికి వచ్చేసి అమ్మమ్మలు అవుతారనమాట. వాళ్ళైతే రాశారండి. అంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా రాసిండి మనం రాసింది ఒక 5 నిమిషాలు అయితే మన ఫోటోషూట్కి అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే ఎక్స్ట్రా పడుతుందండి. ఎందుకంటే మరి స్వీట్ మెమరీస్ కదా, ఫొటోస్ అన్నీ బాగా రావాలి కదండి. వాళ్ళకి కూడా కొంచెం బాగా తీపితే మనం కూడా బాగా తీయాలి అనుకుంటాం కదండి వాళ్ళ ఫోటోలు. అందుకని చెప్పి వాళ్ళు అయితే కంపల్సరీ ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి ఫొటోస్ అయితే తీస్తారు. ఇక్కడైతే మేము మా అక్కనండి, అలాగే వెనకాల ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చి మా వదినలండి, అంటే మా మేనత్త వాళ్ళ అమ్మారనమాట. నాకు చిన్నప్పటి నుంచి అక్కల అలవాటు. పెద్దమ్ముడు అలాగే మేనత్తలు వచ్చేసి దీనికైతే పసుపు అయితే రాస్తున్నామండి మేము నలుగురుని. నాకు ఫస్ట్ నుంచి కూడా మా వదినాలని అయితే అక్క అని పిలవడం అలా అనమాట. మేము నలుగురు మాకు దిక్కున పెరగడం వల్ల ఇంకా అక్క అని పిలుస్తామండి. ఇదిగోండి కింద నేను మా అక్క నుంచి, అలా పైన వచ్చేసి మా అత్తయ్య గారి అమ్మాయిలు అయితే చేతులకు రాస్తున్నారు, మేము వచ్చేసి కాళ్ళకైతే రాస్తున్నాం. ఇలాగైతే ఒక ఫోటో అయితే తీసేసుకున్నామండి. చెప్తున్నాను కదా, మనకి ఎక్కువ ఫొటోస్కి టైం ఎక్కువ అయితే పడుతుందని. అప్పుడు వచ్చేసి చాలా తుఫాన్ అంటే చాలా చల్లగా అయితే వస్తుంది. వర్షం అయితే రాలేదు కానీ గాలి అయితే చాలా ఎక్కువ అయితే వేస్తుంది. మీకైతే కనిపిస్తుందా ఆ వెనకాల ఇవన్నీ కూడా గాలికి అయితే ఎగిరిపోతున్నాయండి, చాలా చలి అనమాట. అలాగే అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అంతా గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటాం. ఇందాక నుంచి నేర్చుకున్న స్టెప్ అయితే ఇది ఒకటేనండి, దాని నుంచి ఏమీ రాలేదనమాట. ఇది కాదు, తర్వాత సంగీత స్టెప్ అయితే మరీ దద్దరిల్లిపోయినంత బాగా వేసాము. ఇక్కడైతే మొత్తం అందరేనండి, ఇంకా అంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ అని చెప్ప. ఇదిగోండి ఇక్కడ కూడా మా మరదలు ఈ స్టెప్ వేయండి ఈ స్టెప్ వేయండి అని చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ అయితే వేస్తున్నారండి. కానీ అందరికి మాత్రం పళ్ళు అయితే మాత్రం బాగా బయట పెట్టిన అవుతున్నాం.
ఒక్క స్టెప్ కూడా కలదండి అందరూ ఏమని. ఒకరేమో చెయ్యి ఇలా పెడితే ఇంకొకరు చెయ్యి ఇలా పెడుతున్నారు. ఏదైతే మాత్రం ఫుల్ హ్యాపీ అండి. చాలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఏదైనా ఫంక్షన్లో ఫ్యామిలీ అంతా కలిస్తే చాలా సరదాగా అయితే ఉంటుంది కదండి. ఇక్కడ చూసారు కదా మా ఫొటోస్ అయితే అయిపోయినమాట. ఇప్పుడు వచ్చేసి మగాళ్ళు అయితే అందరూ తీసుకున్నారండి. ఇక్కడైతే ఎల్లో కలర్ షర్ట్లు చూసారండి. అన్ని కలర్స్ అంటే ఎల్లోలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళు చీరలు ఏంటి లేకపోతే షర్ట్లు అంటే ఒకప్పుడు ఎల్లో అంటే ఎల్లో డ్రెస్సా ఎల్లో చీర అని కొనేవారు. కానీ ఇప్పుడైతే కంపల్సరీ 1-2 అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హల్దీ అయితే చేస్తున్నారు కదా. మళ్ళీ ఆడవాళ్ళకి అయితే కట్టిన చీర అయితే కట్టబుద్ది కదా అందుకని చెప్పి ఇప్పుడైతే మాత్రం అందరూ అయితే ఎల్లోనైతే ఇష్టపడుతుంది. ఇక్కడ కూడా మా మరదలు వాళ్ళకి కూడా స్టెప్ అయితే నేర్పేస్తుంది. ఇంకా లేట్ అయిపోతుంది ఏంటంటే అసలు తనైతే అందరితో కలిసి డ్యాన్స్ కట్టించాలి, సరదాగా ఉంటుందండి. ఇక్కడ వచ్చి మా అమ్మగారు మా నాన్నగారు అలాగైతే నీళ్ళైతే వేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి తుఫాన్ అండి. ఉదయం నుంచి కూడా వర్షం పడింది. అంటే బాగా పెద్ద వర్షం కదండి, చినుకులు అయితే పడతామండి. ఇప్పుడైతే వర్షం అయితే లేదు కానండి, బాగా గాలి అయితే వేస్తుందండి. చాలా చల్లగాలి అయితే వేసేసింది అనమాట. ఇది ఇంకా మామూలుగానే గాలి వేస్తుంది. అందులో చల్లనీళ్ళు పడేటప్పటికి ఇదైతే వణుకుపోయిందండి. ఫస్ట్ అయితే నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకుని మళ్ళీ అయితే వేస్తారు. వీళ్ళు వచ్చేసి రిషి అమ్మమ్మ వాళ్ళ తాతయ్యనండి. తర్వాత అంటే ఒకరి తర్వాత ఒకరు అలాగే వేసారనమాట నీళ్ళు. మళ్ళీ అందరి ఫొటోస్ ఉండాలి. రేపు ఆల్బమ్ చూసాక ప్రతి వాళ్ళది ఫోటో ఉండాలని చెప్పి మనం అయితే దాని మీద ప్రతి వాళ్ళు కూడా నీళ్ళు వేసి ఫొటోస్ అయితే తీయించుకుంటే దానికైతే చల్లేస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పటికి అదైతే వణుకుపోతుంది. తిని వచ్చి మా మేనత్త మా మామయ్య గారిని. ఇంకా రిషి అయితే వద్దు బాబు చలేసేస్తుంది అనేది. ఇందుకే నిజం చెప్పండి, దానికి అక్కడ చలేసి కదండి. అక్కడ పిల్లల్ని చూస్తారు కదా, వీళ్ళు ఆడేసుకుంటున్నారు స్విమ్మింగ్ పూల్, అది కూడా వచ్చేవాళ్ళని చెప్పి ఇప్పుడు అక్కడ ఫంక్షన్ అయిపోద్దా అని చూస్తుందండి. ఇంకా చాలా తొందరగా అయితే ఒకరి తర్వాత ఒకరి ఫొటోస్ అయితే తీసుకుని నేనైతే సరదా దీని మీద అయితే నీళ్ళు వేస్తానండి. ఇది అస్సలు పరిగెత్తించి నా మీద అయితే నీళ్ళు వేస్తుంది అనమాట. ఆగమంటే అత్త నా మీద నీళ్ళేస్తుంది, నేనే వేస్తాను అన్నది చెప్పి వెనకాల అయితే పరిగెత్తుకు వచ్చింది. ఇక్కడ వచ్చి మా తమ్ముడు కూడా తడిపేస్తున్నారండి. ఇక్కడైతే మొత్తం అందరిని కూడా తడిపిస్తారనమాట. నాకు వెళ్ళిన కొంచెం స్విమ్మింగ్ పూల్లో ఉయ్యాలు ఉంది కదండి, అక్కడ ఫోటో తీయించుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ తడిచిపోతాను దిగలేదు. ఇంకా అలా తడిచిపోయాను కదని చెప్పి మొత్తం అయితే వెళ్ళి అదిగోండి స్విమ్మింగ్ పూల్లో నా ఉయ్యాల్లో కూర్చొని ఫొటోస్ అయితే తీయించుకుని నేను మా అక్క వాళ్ళు. వెనకాల నుంచి మా తమ్ముడు మా మేనగాళ్ళు ఉయ్యాడుగుతూ వాళ్ళిద్దరైతే పడిపోయారండి. తర్వాత వచ్చి వాళ్ళు వెనక్కి కూర్చున్నారనమాట. నేనైతే కొంచెం తెలివిగానే ఆలోచించి ఫస్ట్ వెనక్కి కూర్చున్నానండి. వీళ్ళ నుంచి కొంచెం ఎదురు కూర్చున్నారు. అందుకు ఉయ్యాల నుంచి ఇలా ఊపగానే పడిపోయారనమాట. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారండి. చూసారా ఇక్కడ కూడా మా మేనగాళ్ళని తడుపుతూనే ఉంది. దాని మీద కొన్ని నీళ్ళు వేసానని చెప్పి మొత్తం అది అంతా తడుపుతూనే ఉందండి నన్ను. చూడండి భలే ఉందండి. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుందన్నమాట. పైనుంచి ఇలా వాటర్ వస్తూ అలాగే లైట్లు వెలుగుతూ. నేనైతే స్విమ్మింగ్ పూల్ చూసాను కానీ ఇలా ఉయ్యాలి అదైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం అయితే చూడడం అనమాట. బాగుందనమాట. ఇక్కడ మా అమ్మగారు మా ఆడవడుచులు మా మేనగోళ్ళు వాళ్ళందరూ అనమాట. ఇదకే చెలేసేస్తుందండి. మా రిషి కూడా డ్రెస్ అయితే మార్చేసి స్విమ్మింగ్ పూల్ని పిల్లలతో పాటు అది కూడా ఆడేసుకుంటుందండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.